జై శ్రీరామ్. ఈ రోజున మనం కాకినాడలోని అతి పురాతనమైన విష్ణాలయంలో ఉన్నామండి. ఈ గుడి వచ్చేసి మనకి జగన్నాథపురంలోని శ్రీ సీతారామ పార్థసారథి స్వామివారి దేవస్థానం అండి. ఇక్కడ స్వామివారి ప్రతిష్ఠ ఎప్పుడు జరిగింది అనేది ఇక్కడ ఉన్న శిలాశాసనంలో లేదు, కానీ ఆలయంలోని రథము మరియు శిలామాయ మండపం అయితే 1708వ సంవత్సరంలో కట్టించినట్టు ఇక్కడున్న శిలాశాసనం ద్వారా తెలుస్తున్నదండి. ఇక చరిత్ర ఆధారంగా త్రేతాయుగంలో శ్రీ సీతారామ స్వామివారు ఆంజనేయ స్వామివారిని కలవక ముందు దండకారుణ్య ప్రాంతంలో సంచరిస్తూ విశ్రాంతి ఈ ప్రాంతంలోనే తీసుకున్నారటండి. అలా విశ్రాంతి తీసుకున్న సమయంలో కాకాసురుడు అనే రాక్షసుడు కాకి రూపంలో వచ్చి అమ్మవారిని ముక్కుతో పొడిచి బాధిస్తూ ఉండగా రాముడు వారి కోపం వచ్చిందటండి. ఒక చిన్న గడ్డిపోచుతో కాకి కన్ను పోగొట్టి నీకు ఇక ఒక కన్నే కనపడుతుంది, రెండో కన్ను కనపడకుండా ఉండుగాక అని శపించారటండి. అదంతా ఈ ప్రదేశంలోనే జరిగిందటండి. ఇంకా చెప్పుకోవాలంటే భద్రాచలంలో ఎలా అయితే శ్రీ సీతాదేవి అమ్మవారు రాముల వారి ఎడమ తొడ మీద ఆసీనులై ఉంటారో అలాగే ఇక్కడ కూడా మనకి దర్శనమిస్తూ ఉంటారండి. ఈ గుడి ప్రత్యేకత ఇది. అలాగే ఈ ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం చేయించుకున్న వారికి కల్మషం లేకుండా కోరుకున్న కోరికలు ఏవైనా తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం అండి. చైత్ర శుద్ధ ఏకాదశి రోజున శ్రీ సీతారాముల వారికి కళ్యాణం కూడా జరిపిస్తున్నారు.